నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ధనుర్మాసంలో ఉన్నాం ప్రెజెంట్. అయితే ఒక్కొక్క ఆలయం తీసుకొని వాటి ప్రాశస్త్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో గొప్ప ఆలయాలు ఉన్నాయి, చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఆలయాలు. అందులో భాగంగా మనము లాస్ట్ టైము వికారాబాద్ ఆలయం గురించి మాట్లాడుకున్నాం రమగారు. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, అందులోనూ గోదావరి జిల్లాలో ఆలయాలకి దేవాలయాలకి ప్రతీక ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో ఏదైనా ఒక ఆలయం యొక్క ప్రాశస్త్యం గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. అసలు ముందుగా ధనుర్మాసం గురించి ఒక్కసారి బ్రీఫ్గా. ఓకే, ధనుర్మాసం అంటే సూర్యుడు, అంటే మనకి సౌరమానం కదా, మన నడుస్తుంటుంది. సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు. సో ఈ ధనుర్రాశిలోకి మారినప్పుడు ధనుస్సంక్రమణం అంటారు దాన్ని. అంటే ఇందులో ఇంకా మారటం అనమాట. ఇక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఈ ధనుస్సులోనే ఉంటాడు సూర్యుడు. అక్కడి నుంచి మకర రాశిలోకి మారతాడు, దాన్ని మకర సంక్రమణం అంటారు. అదే మన సంక్రాంతి పండగ. ఇప్పుడు మార్గశిర మాసం కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ ఇంచుమించుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 14, 15, 16 తారీఖుల్లోనే ఈ ధను సంక్రమణం జరుగుతుంది. అక్కడి నుంచి ఏం చేస్తారంటే దాన్ని మనం ధనుర్మాసం అంటాం. ఆ రోజు నుంచి పల్లెటూళ్ళల్లో గొబ్బిళ్ళు పెడతారు. ఈ ఊళ్ళో కూడా కనపడుతూ ఉంటాయి లేండి, గొబ్బిళ్ళు పెట్టడం. పొద్దున్నే లేచి నెలపట్టడం అంటాం, దాన్నే నెలపట్టడం అంటారు, ధను సంక్రమణం అంటారు, ధనుస్సు అంటారు, ధనుర్మాసం అంటారు, మార్గళి అంటారు వైష్ణవులు అయితే. మార్గళి అంటే ఇక్కడి నుంచి నెల రోజుల పాటు గోదాదేవి రంగనాథ స్వామిని కీర్తించినటువంటి 30 పాసురాలని పాడతారు. గోదాదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు కదండి ధనుర్మాసంలో. అంటే రంగనాథుడిని పిలిచిన పిలుపుల్ని ప్రతిరోజు పిలుస్తారనమాట. తెల్లవారుజామునే ఆవిడట నిద్ర లేపిందట. రంగనాథ స్వామిని కాదు, స్వామి సేవకి వెళ్దామని ప్రజలని లేపింది. ఓహో, గోదాదేవే ఈ తన గోపికల్ని, తన స్నేహితురాళ్ళని, అమ్మ నిద్ర లేవండి, రంగని సేవిద్దామని చెప్పి రోజుకొక పాసురం. ఈ ప్రతిరోజు పాసురాన్ని సేవ చేసుకుంటూ తెల్లవారుజామున ఆవిడ చెప్పిన పాసురాన్ని చెప్పుకోవటం, ఆమెను తలుచుకోవటం, ఆమెను తలుచుకుని పొద్దున్నే వైష్ణవాలయాల్లో అయితే చక్కెర పొంగలి, దద్దోజనం, తర్వాత వెణ్పొంగలి అవి చేసి పెడతారు. ఈ నెల రోజులు గోదాదేవి రంగనాథుని ఎలా సేవించిందో తెలుసుకోవటమే ఈ ధనుర్మాసం తాలూకు విశేషం. పాసురానికి సంబంధించి ఏమైనా ఒక 2 లైన్లు చెప్పగలుగుతారా రమగారు? నేను పెద్దగా చెప్పలేను, ఎందుకంటే పాసురాలు తమిళ్లో ఉంటాయి, ద్రవిడ పాసురాలు. నాకు పెద్దగా నోటికి రాదు, విషయం తెలుసు కానీ నోటికి వచ్చేంత స్పష్టంగా రాదు, పైగా ప్రాక్టీస్ కూడా లేదు దాని మీద. ఓకే. అయితే ఈ నెల రోజులు వైష్ణవాలయాలు, అన్ని విష్ణువాలయాలు హడావిడిగానే ఉంటాయి. ప్రతి చోట ఇది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని విష్ణుమాసం అని జనరల్ మాగా చెప్పుకునేటప్పుడు ఇది విష్ణుమాసం. మొన్నటి కార్తీక మాసం శివమాసం, ఆశ్వేజ మాసం దేవి మాసం, అట్లాగే ఇప్పుడు దీన్ని విష్ణుమాసం. గోదాదేవికి ఈ ధనుర్మాసంలో గోదాదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తాము అనే విషయం మాత్రం అందరికీ తెలిసిందే. అందరికీ తెలుసు. విష్ణాలయంలో ధనుర్మాసం వచ్చిందంటే చక్కగా ప్రసాదం పెడతారు. పొద్దునే వెళ్తే వేడివేడి పొంగల్ పెట్టేస్తారు. పొద్దునే ఈ అమ్మవారు, ఈ గోదాదేవి చేసినటువంటి ఈ పాసురాలను చదువుతారు. భగవంతుడిని చేరే మార్గాన్ని ప్రజలకు చెప్పింది. విష్ణువుని చేరాలంటే ఏమిటి, ఏ భక్తి, ఏ రకమైన మధురమైన భక్తితోటి ఆమె ఎట్లా పిలిచిందో ఆ పిలుపుల్ని తెలుసుకోవటమే. గోదాదేవి గురించి మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం రమగారు. అయితే ఇప్పుడు ఈ గోదాదేవి మాసం కదా, ఇప్పుడు విష్ణుమాసం కదా ఇది. ఇప్పుడు ఏ విష్ణువాలయానికి వెళ్ళినా, ఏ విష్ణువాలయాన్ని గురించైనా మనం తెలుసుకున్నా కూడా స్వామిని సేవించిన ఫలితమే దొరుకుతుంది. అయితే ఇప్పుడు వైష్ణవ క్షేత్రాలు 108 దివ్య వైష్ణవ క్షేత్రాలు, దివ్య తిరుపతులు అంటారు. ఇప్పుడు మనం పంచారామాలు ఉన్నాయి, 5 పంచారామాలు, వాటికి వెళ్తామా. తర్వాత అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. తర్వాత అట్లాగే ప్రతి ఒక్కొక్క దేవుడికి ఇవి ఉన్నాయని లెక్క ఉంది కదా. అట్లా 108 దివ్య విష్ణు క్షేత్రాలు ఉన్నాయట. ఈ దివ్య విష్ణు క్షేత్రాల్లో మొట్టమొదటి దాన్ని, అంటే ఇది మొదటిగా మనం భావిస్తున్నాము, మరి తొలి తిరుపతి అని పేరున్న ఒక గ్రామం ఉంది. ఇప్పుడు మామూలుగా మనకు ఒక తిరుపతి తెలుసు, తిరుమల తిరుపతి కదా. ఈ తిరుమల తిరుపతి కంటే కూడా ఇంకా పురాతనమైనదిగా గుర్తింపబడిన పెద్ద తిరుపతి అంటాం మనము. పెద్ద తిరుపతి అంటాం, చిన్న తిరుపతి అనేసి ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అంటాం. ఇవి కాకుండా తొలి తిరుపతి అనే పేరున్న ఒక ఊరుంది. దాన్ని గోదావరి జిల్లాలో చదలాడ తిరుపతి అంటారు. చదలాడ అంటే చదలాడ కాదు, అది చదలవాడ. మాట్లాడేటప్పుడు స్పీడ్లో దాన్ని చదలాడగా భావిస్తారు, చదలాడ తిరుపతి అంటారు. అయితే ఇది ఎలా ఉందంటే కాకినాడకి దగ్గరలో, పిఠాపురానికి కాకినాడకి దగ్గరలో ఉంది, ఒక 11-12 కిలోమీటర్లు కాకినాడ నుంచి. అయితే ఈ తిరుపతి ఏంటంటే చాలా విశేషమైన క్షేత్రం. ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్రమైన విషయం ఉంది ఈ గుడి దగ్గర. అసలు ఎప్పుడు మీరు ఈ పేరు కూడా వినుండరు. మనకి అంటే తెలంగాణలో ప్రజలకు చాలామందికి ఈ పేరు కూడా తెలియదు.
ఈ మన తిరుపతి కంటే ముందు ఇంకో తిరుపతి ఉందన్న ఆ ఊహ కూడా మనకి రాదు. అవును, మనకి ఎప్పుడు తిరుపతి అనగానే పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, ఇవి రెండే గుర్తొస్తాయి. అవే తెలుస్తాయి. కానీ ఈ గోదావరి జిల్లాలో ఉన్న గుడి ఏంటంటే దివిలి, ఈ గ్రామం పేరు. ఈ దివిలి గ్రామానికి దగ్గరలోనే ఉందట. అయితే ఈ తిరుపతిలో ఏంటంటే దీనికి పురాణ గాథ ఏముందంటే, స్కాంద పురాణంలో, మన విష్ణు పురాణంలో కూడా చెప్పారు. ధ్రువ నక్షత్రం అని ఒక నక్షత్రం పేరు మనం వింటుంటాం. ధ్రువుడు నక్షత్రంగా మారాడని. ఆ ధ్రువుని కథకి సంబంధించిందే ఈ దేవాలయం అని అక్కడ క్షేత్ర పురాణం చెప్తారు. ఆ క్షేత్ర పురాణం, ఈ స్థల పురాణం చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే, ఉత్తానపాదుడు అనే ఒక రాజుకి 2 భార్యలు ఉన్నారట, సునీతి, సురుచి. అయితే ఈ సురుచి రెండో భార్య, ఇద్దరికి చెరుకొక కొడుకు పుట్టారు. ఈ సునీతి కొడుకు పేరు ధ్రువుడు, సురుచి కుమారుడి పేరు ఉత్తముడు. అన్నదమ్ములు ఇద్దరూ స్నేహంగానే ఉండేవాళ్ళు చిన్నప్పుడు. అయితే ఈ సురుచికి అంటే భార్య, అంటే రెండో భార్య అంటే రాజుగారికి చాలా ప్రీతట. దాంతో కొంచెం ఆమెని, ఆమె కొడుకుని కాస్త ఎక్కువగా చూసేవారు. ఒకరోజు ఈ రాజుగారు కూర్చుని ఉండగా ఆయన తాలూకు రెండో భార్య కొడుకు అయినటువంటి ఉత్తముడు ఆయన ఒళ్ళో కూర్చున్నట్టు. అక్కడికి వచ్చిన ధ్రువుడు తను కూడా తండ్రి ఒళ్ళో కూర్చోవాలనుకున్నారు. పిల్లలు సహజంగా కోరుకుంటారు కదా. పైగా తమ్ముడు కూర్చుంటే అన్నయ్య కూడా కూర్చోవాలనుకుంటారు, లేదా అన్నయ్య కూర్చుంటే తమ్ముడు కూడా పిల్లలకి అలా ఉంటుంది. ఈ సహజమైన బాల్య చాపల్యంతో ఈ ధ్రువుడు తండ్రి ఒళ్ళో కూర్చోటానికి వెళ్ళేసరికి అలా పక్కనే ఉన్న సురుచి అతన్ని తోసేసిందట. 5-6 ఏళ్ల పిల్లాడు. తోసేసి, నువ్వు ఈయన ఒళ్ళో కూర్చోడానికి ఏం వీల్లేదు, నువ్వు ఒకవేళ ఒళ్ళో కూర్చోవాలంటే నువ్వు విష్ణువుకి తపస్సు చేసి మళ్ళీ నిన్ను నా కడుపును పుట్టించమని కోరుకో. నా కడుపును పుట్టిన వాడికే ఈ రాజుగారి ఒళ్ళో, తన నాన్న ఒళ్ళో కూర్చునే అర్హత ఉంటుందండి. ఊరికే పరుషమైన మాట, సవితి మాత్సర్యంతో, తన తాలూకు సవతి కొడుకుని అంటే ప్రేమించలేని మనస్తత్వంతో ఆమె అట్లా మాట్లాడింది. పిల్లవాడు దుఃఖిస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడట. నేనెందుకు ఆమె కడుపును పుట్టాలి, నీ కడుపును పుట్టిన వాడికి నాకెందుకు ఇది దొరకలేదు, నన్ను తపస్సు చేయమంది అని బాధపడ్డాడు. పిల్లాడు ఏడిస్తే వాళ్ళమ్మ, నాయనా మాట చెడ్డదైనా విషయం మంచిదేరా, తపస్సు చేసి నీకు కావాల్సిన స్థానాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు, తపస్సు వల్ల సాధించలేనిది ఏదీ లేదని ఆ పిల్లాడిని ఆ విషయం నుంచి డైవర్ట్ చేయడానికి వాళ్ళమ్మ చెప్పింది. అతన్ని ఆ దుఃఖంలో నుంచి చిన్నపిల్లాడు ఏడుస్తుంటే మనం ఏం చేస్తాము, ఏదో మారం చేసే పిల్లాడు, దుఃఖించే పిల్లని డైవర్ట్ చేస్తాం, మాయ చేస్తాం, వేరే విషయం చెప్తాం. అప్పుడు తపస్సు, దాని తాలూకు గుణగణాలు అని ఏదో 4 నిమిషాలు చెప్పి పిల్లాడిని ఊరుకోబెట్టింది. అయితే ఊరుకున్న పిల్లవాడు పూర్తిగా ఊరుకోలే. తాత్కాలికంగా దుఃఖోపశమనం కలిగింది. కానీ అతను ఆలోచించుకున్నాడు. ఆ 5-6 ఏళ్ల పిల్లాడు ఏమనుకున్నాడంటే, నాకు నాన్న ఊళ్ళో స్థానం కావాలి, దానికి ఆవిడ కడుపును పుట్టను నేను, ఇలాగే నాకు కావాలి ఆ ప్లేస్, నేను ధ్రువుడుగానే నేను ఆ స్థానాన్ని సంపాదించాలి అంటే నేను తపస్సు చేయాలని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడట. ఈ అంతఃపురాన్ని వదిలిపెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే మన పురాణ గాథలో మధువనానికి వెళ్ళాడని భాగవతంలో ఉంది. భాగవత కథే ఇది. ఈ మధువనం అంటే ఇది ద్వారకకి దగ్గరలో ఉన్నదని అట్లా చెప్తాం. అంటే కృష్ణుడు ఉండే ప్రదేశానికి దగ్గరలో ఉన్న మధువనము అని. సరే, పిల్లాడు కాస్త బృందావనానికి దగ్గరుంది మధువనము అలా చెప్పుకుంటాం. మరి రేపల్లకి దగ్గరుంది, రకరకాల పేర్లు ఉన్నాయి దానికి. ఈ బయటికి వెళ్ళిపోయిన పిల్లవాడు అలా నడుచుకుంటూ అడవుల్లోకి వెళ్ళిపోయాడు. భాగవత కథ ప్రకారం నారద మహర్షి ఈ పిల్లాడిని చూశాడు. చూసి, నాయన ఏమిటో, ఎందుకు బాధపడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావంటే, నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను, నాకు మా నాన్న ఒడి కావాలి, నా స్థానం నాకు కావాలి, నా ప్లేసు నాకు కావాలని అడిగాడు. అని చెప్పేసరికి నన్ను నారదుడు ఏమన్నాడంటే, నాయన నువ్వు చాలా చిన్నపిల్లాడివి, కానీ నీకు ఇలా చేయాలని ఉంది, నీకు ఒక మహామంత్రాన్ని ఉపదేశిస్తాను, ఈ మంత్రాన్ని కనుక నువ్వు పునశ్చరణ చేసుకుంటే నీకు కావలసిన స్థానం లభిస్తుంది అని చెప్పారు. చెప్తే, అయితే ఈ దివిలి కథ ప్రకారం శాండిల్య మహర్షి ఆశ్రమం ఉందని, శాండిల్య మహర్షి ఇతనికి ఉపదేశం చేశారని ఉంది. భాగవత కథ చెప్తున్నాను నేను. అయితే ఈ నారదులు వారు ఉపదేశించింది మంత్రం ఏంటంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పిల్లవాడికి ఉపదేశించారు. మన విష్ణు సహస్రనామాల్లో ఉంటుంది ఫస్ట్ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే వాసుదేవ మంత్రాన్ని ఈ పిల్లవాడికి ఉపదేశించాడు. ఈ అబ్బాయి అంటే 5-6 ఏళ్ల చిన్నపిల్లాడికి నోరు తిరుగుతుందంటే మనం ఇది పురాతనమైన కాలం కథ చెప్తున్నాం. అప్పట్లో పిల్లలకి ఆ సంగతులు తెలిసే ఉండుంటాయి, నోరు తిరగలదు. క్షత్రియుల పిల్లవాడు. ఎందుకు రమ్మగారు మనం ప్రహ్లాదుడు గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా అతను ఎన్ని శ్లోకాలు, ప్రహ్లాద శ్లోకాలు. అక్కడి నుంచి ఈ పిల్లవాడు అడవిలో ఉండిపోయి ఈ నారాయణ ఈ వాసుదేవ మంత్రాన్ని బాగా రటనగా జపించి చేశాడట. పఠించాడు బాగా. ఇక తపస్సు ఇంకా అదే. ఏదో దొరికిన ఆకులు అలమలు తింటూ స్నానం చేసి, ఉన్న పక్కన ఏదో నది ఉంది, స్నానం చేయటం, ఆకులు దొరికింది తినడం,
ఇక ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. తనకి కావాలి, దీన్ని ఫోకస్ అంటారు. ఎస్, ఇంతకు ముందు ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం focus అదే ఫోకస్ తోటి చేసిన ఈ పిల్లవాడి కోరికకి విష్ణుమూర్తి తనంతట తనే వచ్చాడట. ఇప్పుడు మన దివిలి గ్రామంలో జరిగిన కథ అని అక్కడ క్షేత్ర పురాణం చెప్తుంది. ఈ వచ్చిన విష్ణుమూర్తి ఈయన ఆజానుబాహు, చాలా పెద్దవాడు, శంఖచక్రాలు, 4 చేతులు, మెడలో వైజయంతి మాల ఉంది, పైన కిరీటం ఉంది. ఆ చూసేసరికల్లా పిల్లాడు బెదిరిపోయాడట, భయపడ్డాడు. అంత కాంతిని తట్టుకోలేకపోయాడు. కళ్ళు మిరుమిట్లు గొంతుపేసినాయి, పెద్ద ఆకారం కనపడేసరికల్లా బెదిరిపోయేసరికల్లా ఆయన ఏం చేశాడట విష్ణుమూర్తి, ఒక్కసారిగా తన శరీరాన్ని చిన్నది చేసేసుకున్నాడు. 5 ఏళ్ల బాలుడు ఎంతుంటాడు అంతగా అయిపోయాడట. అయిపోయి చెంపలు పట్టుకున్నాడట పిల్లవాడిది. ఈ పట్టుకోవటంలో శంఖచక్రాలు, వెనక చేతుల్లో శంఖచక్రాలనే కదా, శంఖచక్రాలు అపసవ్యంగా అయినాయి, అటు ఇటు అయిపోయింది. ఆయన శరీరం కుదించుకుని ఈ పిల్లవాడిని పట్టుకునే క్రమంలో శంఖచక్రాలు ఉండవలసిన స్థానాలు కాకుండా అటు ఇటు మారిపోయి ఉంటాయి. ఈ మారిపోయినే గబగబ బుగ్గలు పట్టుకున్నాడు, చెంపలు పట్టుకుని, ఎందుకు నాయన భయపడతావు, చూడు నీ అంతే ఉన్నాను నేను అని చూపించాడు. తన అంతే ఉన్న బాలుణ్ణి, శంఖచక్రాలు ధరించిన బాల రూపంలో ఉన్న విష్ణువుని ఈ ధ్రువుడు దర్శించాడట. చూసేసరికల్లా అక్కడి నుంచి నీకేం కావాలంటే, నాకు మా నాన్న ఊళ్ళో స్థానం కావాలంటే నీకు అంతకంటే అత్యద్భుతమైన స్థానాన్ని ఇస్తాను, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నీ రాజ్యం నీకు దక్కుతుంది. ఇతనే పెద్ద పిల్లవాడు, ఉత్తముడు ఇతనికంటే చిన్నవాడు. నీ రాజ్యం నీకు దక్కుతుంది, ధ్రువుడికే రాజ్యం దక్కుతుంది. తర్వాత అంత్యంలో నీ చివరి తర్వాత నువ్వు రాజ్యం చేసిన తర్వాత చరమాంకంలో నువ్వు ఎవరూ సాధించలేని ధ్రువ పదవిని నువ్వు పొందుతావని విష్ణువు అబ్బాయికి అభయం ఇచ్చాడు. ఈ పిల్లాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాజు ఈ పిల్లాడు తప్పిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలుసుకుని ఆయన దుఃఖపడి, అయ్యో పెద్ద కుమారుడని, ఆయన చాలా జ్యేష్ఠుడు కదా, పెద్దవాడు. దాంతో ఆయన ఈ వచ్చిన పిల్లాడిని బాగా ఆదరించి సానుకూలపరుచుకున్నాడు. ఇతను కొంచెం పెద్దవాడయ్యాక ఇతనికి యువరాజు పట్టాభిషేకం చేశారు. ధ్రువుడే ఆ రాజ్యానికి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత అతను చాలా విష్ణు భక్తి పరుడుగా ఉన్నట్ట. ద్వాదశి ఏకాదశి తిథుల్ని శ్రద్ధగా పాటించేవాడు. అతను పెద్దవాడయ్యాక అతని కుమారులు రాజ్యానికి వచ్చాక ఆయన వానప్రస్థాశ్రమాన్ని తీసుకుని జీవితం సాలించినప్పుడు ఈయన ఒక నక్షత్రంగా మారి ధ్రువ మండలానికి చేర్పాడు. తారామండలంలో గుర్తింపదగిన నక్షత్రంగా ధ్రువుడు పైకి వెళ్ళిపోయాడు, నక్షత్ర మండలంలోకి చేరిపోయాడు. అందుకే కదా రాజువయ్య, ధ్రువరాజువయ్య. ఇప్పుడు ఈ ధ్రువుడు అంటే శాశ్వతమైన స్థానం, అందులో నుంచి ఏ కదలిక లేదు. అతని చుట్టూతానే మిగిలిన నక్షత్రాలు తిరుగుతాయి. ఈ ధ్రువ నక్షత్రం దేని చుట్టూతా తిరగని నక్షత్రం అట. ఈ కథ అయిందా. ఇప్పుడు ఇలా చిన్న బాల రూపంలో ఎక్కడైతే ఈ స్వామి పిల్లవాడికి కనపడ్డాడో ఆయన అక్కడే ఒక విగ్రహ రూపంగా వెలిశాడు, స్వయంభూగా వెలిశాడట. అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సరే అక్కడి నుంచి శాండిల్య మహర్షి వీళ్ళంతా తెలుసుకున్నారు, ఈ ధ్రువుడే కట్టాడో, తర్వాత కాలంలో ఎవరు కట్టారో తెలీదు, ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఆ నిర్మించిన దేవాలయం ఏంటంటే అక్కడ రాసిన ఏమనాలి దాన్ని, పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని ఎలా గుర్తించారంటే, మన తిరుపతి, మనం పెద్ద తిరుపతి ఏదైతే భావిస్తున్నామో అది 6000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అక్కడ సింహాచలానికి 8000 సంవత్సరాల చరిత్ర మనకి దొరుకుతుంది. ఈ తిరుపతికి, దివిలికి 9000 సంవత్సరాల చరిత్ర ఉందట. అత్యంత పురాతనమైన క్షేత్రంగా గుర్తింపబడింది. సంవత్సరాల ముందే 9000 కాదండి, తిరుపతి కంటే 3000, సింహాచలం కంటే కూడా ఒక 1000 ముందు, తిరుపతి కంటే 3000 ముందు. ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, శాండిల్య మహర్షి వీళ్ళందరూ సేవించారు. ఈ దేవాలయానికి ముందున్న ఆ గడప మీద పైన ఒక శ్రీచక్రం ఉంటుందట. దాని కింద నిలబడి చూస్తే, మనం ఏ సైజులో ఉన్న వ్యక్తి నిలబడి చూస్తే అదే సైజులో స్వామి కనపడతాడు. లోపల ఉన్న విగ్రహం పెద్దదే. 6 అడుగుల వాడు ఆ పువ్వు మీద నుంచున్నాడు అనుకోండి, ఆ శ్రీచక్రం కింద అతనికి 6 తనతో సమానమైన స్వామి దర్శనమిస్తాడు. 3 అడుగుల చిన్న పిల్లాడు, 7-8 ఏళ్ల వాడు నుంచుంటే స్వామి అదే సైజులో అతనికి కనిపిస్తాడు. కానీ వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దర్శించాల్సిన, తప్పక చూడవలసిన క్షేత్రం. పైగా ఇక్కడ ఉన్న స్వామి ఎలాంటి వాడంటే, ఈయన్ని శృంగార వల్లభ స్వామి అంటారట. ఇది చదలాడ తిరుపతి అంటారని చెప్పాను కదా, చదలవాడలో ఇది లేదు. ఈ చదలాడకి ఈ తిరుపతికి మధ్యలో ఒక ఏరు ఉందట. 2 ఊళ్ళకి, 2 చిన్న ఊళ్ళు, వాటి మధ్యలో ఆ రెండింటిని భాగం చేస్తూ మధ్యలో ఒక ఏరు ఉంది. ఏరుకి అటువైపు చదలవాడ, ఇటువైపు దివిలి. ఈ తిరుపతి దివిలి గ్రామానికి దగ్గరలో ఉంది. గ్రామంలోకి వెళ్ళాక కొంత దూరం బయటికి వెళ్తే ఈ తిరుపతి వస్తుంది అనమాట. గుడి చాలా పురాతనమైంది కానీ మనకు కనపడుతుంది. అపసవ్యంగా ఉంటుంది. తిరుపతిలో ఉన్నట్టుగా అపసవ్యంగానే ఉంటుంది. తిరుపతిలో ఉన్నట్టుగా శంఖచక్రాలు సజావుగా ఇక్కడ కనపడవు. ఈ స్వామికి అటు ఇటుగా ఉంటాయి. అండ్ రెండో ప్రత్యేకత, చాలా అత్యద్భుతమైన విషయం ఏంటంటే, ఈయన పేరే వెంకటేశ్వర స్వామినో విష్ణుమూర్తినో కాకుండా శృంగార వల్లభ స్వామిగా పేరు పొందారు ఆయన. ఈ శృంగార వల్లభుడు, శృంగారం అంటే మనం తీసుకునే దిక్కుమాల అర్థాలను తీసుకోకూడదు.
సజావైన అర్థం సంస్కృతంలో అంటే అందమైనది, శృంగారమైనది అంటే అందమైనది అని అర్థం. సుందరమైన నవ్వు అయింది. మామూలుగా విగ్రహం చూస్తే మనకు తెలీదు, హారతి ఇచ్చేటప్పుడు పెదిమలు ఇలా తెరిచినట్టు చక్కటి నవ్వు కనపడుతుంది. మందస్మితంతో ఉంటాడట అక్కడ స్వామి. మనం తిరుపతి వెళ్తాం, స్వామిని బాగా దగ్గర నుంచి చూసే అవకాశం మనకు కనపడదు. ఆయన నవ్వుతూనే ఉంటాడు, కొద్దిగా నవ్వుతాడు, చిన్న దూర నవ్వు. ఈయన అలా కాదు, చక్కటి నవ్వు చెంపలు మెరుస్తూ కనపడుతుంది ఆ విగ్రహం. అట్లా ప్రత్యేకంగా నవ్వుతూ నేను నీ అంతే ఉన్నాను, నేను నీలాగానే ఉంటాను అని ఆ భక్తుడిని ఎలా నమ్మించాడో ఇప్పుడు కూడా మనం వెళ్తే మనని అదే విధంగా ఆ స్వామి నవ్వుతూ నమ్మిస్తాడు. అక్కడ నుంచోవాలి మనం కరెక్ట్గా. ఇప్పుడు విడివిడిగా ఎక్కడో చూసినప్పుడు కాకుండా బహుశా శిల్పచాతుర్యం కూడా అయితే అయి ఉండాలి. కరెక్ట్గా ఇక్కడికి నుంచోండి చూడండి అని చెప్తారు. అక్కడ నిలబడి చూస్తే సహజంగా మనము దేవాలయాలకు వెళ్ళినప్పుడు గుమ్మం మీద నుంచోము రమ్మగారు. గుమ్మం మీద కాదు, ఇది గుమ్మం గుమ్మం దాటేకే ఒక ప్రత్యేకమైన ప్లేస్. అక్కడ నిలబడి చూస్తే స్వామి మనం చూస్తే, ఇప్పుడు నేను ఒకళ్ళే నుంచోవాలి, మీరు నుంచుంటే మీ ఎత్తులో మీకు కనపడతాడు, నేను నుంచుంటే నా ఎత్తు. చిన్నపిల్లాడిని ఓ పాపని నుంచోబెడితే ఆ పాప ఎంత ఎత్తే స్వామి కనపడతాడు. అక్కడ ఉన్న ప్రత్యేకతే అది. ఆయన స్వామి కట పటిక బెల్లం అంటే చాలా ప్రీతట శృంగార వల్లభ స్వామికి. అందుకని అక్కడ మొక్కుకున్న వాళ్ళు పటిక బెల్లం పంచిపెడతారు. అక్కడ దగ్గరలో ఒక నుయ్యి ఉందట, ఆ నూతి నీళ్లు తోడి తల మీద చల్లుకుని కనుక స్వామిని దర్శించి ఒక కోరిక కోరితే ఖచ్చితంగా ఆ కోరికను తీరుస్తాడట. అందరూ ఆ నుయ్యి దగ్గర చేరుతుంటారు, చేత్తో నీళ్ళు తీసుకోవటం, నీళ్ళు చల్లుకుని వెళ్ళి స్వామిని దర్శించడం. అసలు దర్శించి కోరిక తీరటము, కోరిక కోరుకోవటము కాదు జయ. ఆ హారతి ఇచ్చినప్పుడు ఆ నవ్వు చూస్తే మనకి కడుపు నిండిపోతుంది, ఇంకా ఏమీ అక్కర్లేదు అనిపిస్తుంది. మళ్ళీ నిన్ను చూడడానికి నన్ను ఇంకొకసారి రప్పించిన ఆయన అని అడగాలనిపిస్తుంది. నాకు మా ఇంట్లో అది ఉంది, లేకపోతే నాకు ఈ కోరిక ఉంది, నాకు ఆ ఉద్యోగం ఉంది, నాకు అది కావాలి, అవేవి మన బుద్ధికి తోచవు. నీకు బుద్ధికి వేరేది తోచింది అంటే నీకు ఫోకస్ లేదు అని అర్థం. మనం భగవంతుడిని చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆయన నవ్వే అట్లాంటి నవ్వు. ఆ పేరు కూడా ఎంత చక్కటి పేరు, శృంగార వల్లభుడు అని ఎంత చక్కగా పెట్టారో చూడండి. చక్కటి పేరు, బహు చక్కటి దేవాలయం. తప్పకుండా ప్రజలందరూ చూడవలసినటువంటి దివ్యమైన క్షేత్రం ఇది. కాకినాడ నుంచి వెళ్ళొచ్చు, పిఠాపురం నుంచి కూడా వెళ్ళొచ్చు, రకరకాల బస్సులు చుట్టుపక్కల రాజోలు అన్ని ఊళ్ళ నుంచి కూడా ఈ దివిలి గ్రామం వైపు వెళ్ళే బస్సులు దొరుకుతాయి. చదలవాడ వెళ్ళిపోయినా కూడా చదలవాడ నుంచి కూడా ఈ క్షేత్రానికి మనకి ఈస్ట్ వెస్ట్ అనగానే చాలా సుందరమైన ప్రదేశాలని, పచ్చదనమని అలా అనుకుంటూ ఉంటాం. అంటే ఆంధ్ర కేరళ అంటారు కదా, గోదావరి జిల్లానే ఎక్కువ గ్రీనరీ ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణము. తర్వాత చాలా దేవాలయాలని, ఇలా మనకి సూర్య దేవాలయం ఒకటి ఉంది, ఇంకొకసారి మనం చేద్దాం దాని మీద. దీనికి దగ్గరలోనే ఉంది అది కూడా. సూర్య దేవాలయం గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడతాం. రైట్ రామగారు, చక్కని దేవాలయం గురించి వివరించారు. నమస్తే అండి. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.